హైదరాబాద్ నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిలిండర్లు పేలుతుండటంతో భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీస్తున్నారు. నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. తిరుమల్, చెప్పండి తిరుమల్, మంటలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు సుమారు 9:30 గంటల ప్రాంతంలో నగర శివారు ప్రాంతానికి ఉన్నటువంటి నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాద దాటికి ఫ్యాక్టరీ లోపల ఉన్నటువంటి సిలిండర్లతో పాటు కంటైనర్లు కూడా పేలుతున్నట్టుగా ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారము. కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది దాన్ని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది 9:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసేందుకు మరింత సమయం పట్టదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ అగ్ని ప్రమాద దాటికి ఎగిరిపడుతున్నటువంటి మంటలతో ఉన్నటువంటి పొగలు నగరాన్ని మొత్తాన్ని కూడా అలుముకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ పొగ దట్టమైన పొగ మంచు కమ్ముకుపోవడంతో ఈ రోడ్డు పైన వెళ్లేటటువంటి వాహనదారులు, అదేవిధంగా చుట్టుపక్కల కాలనీల వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. అది ఏ కంపెనీకి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీ, దాంట్లో ఏం తయారైతే అంటే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలతో గత కొంతకాలంగా కొనసాగుతున్నట్టుగా కూడా ఇప్పటివరకు అందినటువంటి సమాచారం. అయితే స్థలం నుంచి చేరుకున్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ తిరుమల, ఇది ఎప్పుడు జరిగింది తిరుమల? ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 9:30 గంటల ప్రాంతంలో అటువైపు నుండి నగరం వైపు వస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు దీన్ని గమనించి సమాచారం అందించడం జరిగింది. అదే సమాచారం మనం అగ్నిమాపక శాఖ సిబ్బందికి కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే అగ్నిమాపక మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితం మనకు అందినటువంటి సమాచారం. అంటే ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది పూర్తిగా కెమికల్ తో కూడినటువంటి మంటలు కావడంతో అది ఎంత మేర అదుపులోకి వస్తుంది అన్నది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలకు సంబంధించినప్పుడు దీనికి ఒక కెమికల్స్ తో కూడినటువంటి ఫోమ్ తో కూడినటువంటి వాటర్ తోనే దీన్ని అదుపు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ తిరుమల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి శ్రీరామ్ని అడిగి తెలుసుకుందాం మరిన్ని డీటెయిల్స్. నమస్తే అండి శ్రీరామ్ గారు, చెప్పండి, మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షి అన్నట్టు తెలుస్తుంది. మీరు అగ్ని ప్రమాదం సంభవించేటప్పుడు అక్కడ ఉన్నారా అండి? అగ్ని ప్రమాదం సంభవించిన కొద్దిసేపటికి నేను అక్కడికి బయటకు వచ్చానండి. మా ఇంట్లో అంటే నేను ఉండే ఇల్లు కూడా అక్కడ కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ దూరంలో. నా ఇంట్లో నుంచి నేను పొగలు స్టార్ట్ అవ్వడం గమనించాను. అప్పుడే నేను ఆఫీస్కి అని బయలుదేరాను. ఆ టైంలో విపరీతమైన పొగలు వచ్చి దారుణంగా, అంటే ఎంత స్థాయిలో అంటే ఆ మల్లాపూర్ ఏరియా ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పొగ మేఘాలు కమ్ముకోవడంతో పైనుంచి సూర్యరశ్మి కూడా కిందకి రానట్టు చీకటిగా అయిపోయిందండి మొత్తం ఏరియా అంతా. ఆ స్థాయిలో దట్టమైన కెమికల్ పొగలు అక్కడ వ్యాపించాయి. ఎక్కడి నుంచి వస్తుందని నేను అటు వెళ్తే అక్కడ సాల్సిలేట్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరండి ఇది. వీళ్ళు సెలైన్ అండ్ సాలిసేట్ అండ్ సాలికెమ్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఆర్గానిక్ కెమికల్స్, పాలిమర్ కెమికల్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తారు. 1975లో పెట్టిన కంపెనీ అని తెలిసింది. అక్కడ పోర్ట్ అవన్నీ చూస్తే అది అర్థమైంది నాకు. అది ప్లాట్ నెంబర్ A25 రోడ్ నెంబర్ 18 ఉందండి. అది ఐడిఏ నాచారం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా నాచారంలో ఉంది. ఇది దగ్గరలోనే మనకి షాహీ ఎక్స్పోర్ట్స్ అని, అపోలో మైక్రో సిస్టమ్స్ అని ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి చుట్టూ. అండ్ గృహవాసాలు అంటే కొన్ని నివాస స్థలాలు కూడా దగ్గరలోనే ఉన్నాయండి. ఇది ఎలా ఉందంటే బ్లో అవుట్ స్థాయిలో ఉందండి. అక్కడ మంటలు దాదాపుగా 20-25 ఫీట్ హైట్ లో మంటలు వ్యాపిస్తున్నాయి. మధ్యలో భారీ పేలుళ్లు జరుగుతున్నాయి, భారీ పేలుళ్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. అండ్ దట్టమైన పొగ, చాలా నల్లటి దట్టమైన పొగ విపరీతంగా ఏరియాలో వ్యాపిస్తోందండి. వర్కర్స్ గురించి కూడా నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ బయట ఎవరైతే కాపలా కాస్తున్నారో, దూరంగా అందరిని ఆపేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే లోపల టెక్నికల్ సమస్య రావడం వల్ల ఇది పేలుడు సంభవించింది సార్, ఎవరి మ్యాన్ మేడ్ మిస్టేక్ కాదు, ఇది ఎవరి సమస్య కాదన్నారు. లోపల ఎవరైనా ఉన్నారా అని కూడా అడిగాను. ప్రాణాపాయం జరిగిందంటే వాళ్ళు ఇంకా ఏం క్లారిటీ ఇవ్వడం లేదండి. అయితే పని వేళలు ఇదంతా కూడా అక్కడ
ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఫ్యాక్టరీలో కూడా మార్నింగ్ ఈ టైంలో అందరూ పనికి వస్తారు. 9-9:30 ఆ టైం అప్పుడు అక్కడ పని వేళలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా లోపల సిబ్బంది ఉంటారు అని అనుమానాలు అయితే చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలో లేదా అక్కడ ఉన్న పనిచేస్తున్న వారు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తప్ప అక్కడ క్లారిటీ లేదు. నేను చూసినప్పటికీ ఒక ఫైర్ ఇంజిన్ వచ్చిందండి, ఇంకో ఫైర్ ఇంజిన్ వస్తూ ఉండడాన్ని నేను గమనించాను. కేవలం ఒక 15 నిమిషాల వరకు నేను అక్కడే ఉన్నాను. 10 నిమిషాల దగ్గర పొగలు బాగా వ్యాపిస్తుండడంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఈవెన్ పరిస్థితి లేకపోవడంతో అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి తర్వాత వాటర్ ట్యాంకర్ సరిపోక నార్మల్ ట్రాక్టర్స్ తో వాటితో ట్యాంకర్స్ తో వాటర్ తెప్పిస్తున్నారు. అలాగే మొత్తం ఎంప్లాయీస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ ఇతర ఫ్యాక్టరీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి రావడం, దూరంగా పారిపోతున్నారు. ఇవన్నీ కూడా కొన్ని గమనిస్తుంటే అర్థమవుతుంది. అండ్ మల్లాపూర్ ఏదైతే మల్లాపూర్ లో ఉన్న నివాస స్థలాలు ఉన్నాయో వాటికి కొంచెం దూరం అండి, పెద్దగా దూరం కాదు. అండ్ బెల్ కంపెనీ ఉంది, బిఈఎల్ కంపెనీ, దానికి ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. ఆ బెల్ కంపెనీ బోర్డర్ కి దీనికి అంత దగ్గరలోనే ఉంది ఈ ఫ్యాక్టరీ. ఈ ఏరియా యాక్చువల్ గా నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్ని తీసేయాలని కూడా ఒక జీవో ఉందని, లేదంటే దీనిపైన కోర్టులో వ్యాజ్యాలు ఏమో నడుస్తున్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ని రిమూవ్ చేయలేదు. ఆ దిశలో ఎటువంటి ప్రయత్నాలు కూడా జరిగినట్టుగా కనిపించడం లేదు. ఇవాళ ఆ కారణంతోనే చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక బ్లోఅవుట్ స్థాయిలో అక్కడ జరుగుతోందండి ఆ ప్రమాదం. భారీ శబ్దాలు, విపరీతమైన మంటలు, చుట్టుపక్కలకు తుళ్ళుతోందంతా. సో అక్కడున్న పరిస్థితి అలా కనిపిస్తుంది విష్ణు గారు. శ్రీరామ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందండి? అంటే మంటలు, ఆ పొగలు అవి తగ్గాయి? ఇంకా అదుపులోకి అయితే రాలేదండి. ఇంకా మంటలు వ్యాపిస్తున్నాయి. లోపల తగలబడుతోంది కెమికల్. అది ఇండస్ట్రియల్ కెమికల్ అండ్ ఆర్గానిక్ కెమికల్ కాబట్టి భారీ స్థాయిలో మండుతోంది. అది అంటే ఒక్క ఫైర్ ఇంజిన్ అక్కడ సరిపోతుందని నేను అనిపించట్లేదండి. రెండో ఫైర్ ఇంజిన్ ఇచ్చినా కూడా సరిపోకపోవచ్చు. ఎందుకంటే మంటలు దాదాపుగా ఒక 1/2 ఏకర్ ప్రాంతంలో నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంత స్థాయిలో అక్కడ మంటలు కనిపిస్తున్నాయి అండ్ పొగ కూడా కనిపిస్తోంది. ఎక్కడి నుంచి అయితే మంట పుడుతోందో అక్కడ. అంటే అక్కడ ఏదో ట్యాంకర్స్ ఉన్నాయండి, మేబీ కెమికల్ ట్యాంక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. అవి పేలుతున్నాయి. ప్రతి ఒక 1/2 గంటకి ఒక కొత్త శబ్దం, చాలా పెద్ద భారీ స్థాయిలో పేలుడు శబ్దాలు అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. నేను వచ్చే ముందు వరకు మాత్రమే జరుగుతూనే ఉంది అక్కడ. ఇంకా అక్కడ ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి రాలేదండి. అంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు రావడం అంటే అంత ఈజీ కాదండి. అంటే అది వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా వచ్చిందంటారా, లేక ఎవరైనా చేసి ఉండొచ్చు అంటారా? ఇది ప్రాథమికంగా మనం అయితే ఇప్పుడు ఏం చెప్పలేం విశ్విత గారు. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా అంతా కూడా ముందు నుంచి మనం ఏదో ప్రెడిక్ట్ చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే గోడకి దగ్గరగా, అంటే బౌండరీకి దగ్గరలోనే ఈ మంటలు మండుతున్నాయి. అక్కడ ఏదో కెమికల్ ప్లాంట్ ఉందని మాత్రం అర్థమవుతుంది. ఏదో షార్ట్ సర్క్యూట్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా అంటే ఏదైనా లీకేజ్ వల్ల జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇది 1975లో ఏర్పాటైన ఫ్యాక్టరీ అంటున్నారు వాళ్ళు. సో ISO 9001 సర్టిఫికేషన్ కూడా ఉందండి, దాని బోర్డు మీద కనిపిస్తున్నాయి. సో అప్పటి నుంచి ఉన్న ఫ్యాక్టరీ కాబట్టి ఏవైనా పాత పరికరాలు ఏమైనా పాడయి, లేదంటే కెమికల్స్ అనేవి ఎప్పటికప్పుడు మెటల్ ని కొరికేస్తూ ఉంటాయి. సో అలా ఎక్కడైనా లీకేజ్ వచ్చి ప్రమాదం జరిగిందా, లేదంటే మ్యాన్ మేడ్ మిస్టేక్, ఈ మూడు సందేహాలు అయితే ఉన్నాయండి. ఒకటి, పాత ఫ్యాక్టరీ అవడం వల్ల, అంటే పాత అంటే లోపల ఎక్విప్మెంట్ లేదా బయటికి కనిపిస్తున్న విధానం అంతా చూస్తే ఫ్యాక్టరీ కొత్తగానే కనిపిస్తోంది, కానీ లోపల ఎక్విప్మెంట్ ఏమైనా పాత ఉందా అని అనుమానం ఒకటి వ్యక్తం అవుతుంది. రెండు, ఏమైనా కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు, ఎందుకంటే ప్రయోగాలు కంటిన్యూస్ గా జరుగుతుంటాయి, ప్రొడక్షన్ కంటిన్యూస్ గా జరుగుతుంటుంది, అలాంటి చోట ఏమైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందా అనేది ఒక డౌట్ ఉంది. లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా విద్యుత్ కి తర్వాత ఈ కెమికల్స్ కి లింక్ అవడం వల్ల ఏమైనా పేలిందా అనే 3 అనుమానాలు అయితే మాత్రం ఇక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు ఎవరు నాకు అక్కడ కనిపించలేదు దగ్గరలో. ఓన్లీ ఫైర్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ వ్యాన్ అటుపక్క ఉంది, వేరే వైపు ఉంది. ఇక్కడ కేవలం సిబ్బందే కంట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంది, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అంతవరకే తెలుస్తుంది. ఎవరు దాని గురించి పెద్దగా మాట్లాడడానికి అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ.